క్రీస్తు నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఏ పల్లవి అండి? బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధ బైబిల్ గ్రంథం. హల్లెలూయా హల్లెలూయా అనే పల్లవి పాడుకుందాం. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఇవాళ శ్రేష్టమైన బైబిల్ గ్రంథం చదివిన వారు ఎంతమంది? చదవకపోతే మనము సిగ్గుపడతాం. అందుచేతనే చదువుకోవాలి. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 15 నుండి 26 వరకు మార్చి చదువుకుందాం. 15వ వచనం, 27వ అధ్యాయం 15వ వచనము నుండి 26 వరకు మార్చి చదువుకుందాం. జనులు కోరుకొనిన యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుతున్నారు? బరబ్బానా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరని అతడు ఎరిగి ఉండెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును వచ్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పాను. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. 26వ వచనం అందరూ నా వెనక చెప్పండి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ దయకు స్తోత్రములు, మీ శాశ్వతమైన ప్రేమకు స్తోత్రములు, మీరు అనుగ్రహిస్తున్న కృప వెంబడి కృపను బట్టి స్తోత్రములు, మీ అంతరంగమందు కలిగించుకుంటున్న నూతన వాత్సల్యమును బట్టి దేవా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయములో ఎబ్రోన్ ఆరాధనా గృహములో మీ పిల్లలముగా చేరువచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనములు ప్రభువా. స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరుచుకుని కీర్తించుకునే భాగ్యము సమాజముగా మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. పరిశుద్ధ గ్రంథములోని జీవవాక్యాన్ని చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. చదవబడిన లేఖనము ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని
ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పురుకొల్పమని, ఎన్నికలెన్ని దేవదాసులై నన్ను మరుగుపరచమని, శిలువ రక్తంతో శుద్ధి చేయమని, శిలువ రక్తంతో శుద్ధి చేసి నీ దాసుల బోరు ద్వారా మీరుగా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని ఈ సమయం దీవెనకరంగా ఉంచుతాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన కొరకు చేరువచ్చిన మనము ఇప్పుడైతే అసలు పరమగీతాల్లోని గత వారం చూసిన వర్తమానము కంటిన్యూ అవ్వాలి. కానీ ప్రభుల వారు నాకు గత గురువారం నాడు కాన్ఫరెన్స్ కాల్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు ప్రార్థనలో ఈ ప్యాసేజ్ అప్పగించారు. ఈ ప్యాసేజ్ గురించి ప్రార్థన చేసుకుంటే ఈ ప్యాసేజ్లో పిలాతు కనబడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడుతున్నాడు, ప్రాముఖ్యముగా బరబ్బా కనబడుతున్నాడు. అందుకొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభుల వారు నాకు కొన్ని సంగతులు చెబితే వాటినే నేను ఆ కాన్ఫరెన్స్ లో పంచుకుంటూ వచ్చిన దానినే ఈ ఉదయకాల ఆరాధనకు కూడా మనము తీసుకొచ్చిన. ప్రియులారా, ఇది మొత్తం ఈ అధ్యాయం అంతా చదువుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని న్యాయపు తీర్పు కొరకు నిలబెట్టిన సందర్భంలో అధిపతి ఎవరయ్యా అంటే పిలాతు. ఏమధిపతి అంటే ఆయన ఒక గవర్నర్ గారు అన్నమాట. కానీ సర్వాధికారి సార్వభౌమాధికారము కలిగిన వాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. పెడరెక్కలు విరిచి కట్టబడి ఒక గవర్నర్ ఎదుట నిలబడినాడు. అప్పుడు ఆయన అడుగుతున్న సందర్భములో ప్రతి సంవత్సరము పండుగలో ఒక ఖైదీని విడుదల చేస్తాడు. మనకు కూడా ఆగస్టు 15కి ఖైదీలను విడుదల చేస్తారు. క్షమాపణిచ్చి కొందరు ఖైదీలను వాళ్ళ మంచి ప్రవర్తనను బట్టి వాళ్ళని విడుదల చేస్తారు. అలాగనే విడుదల చేయడానికి నాకు ఒక అధికారం ఉంది కదా అని అడిగే సందర్భంలో అంతవరకు ఈ బరబ్బా ఎవరో మనకి తెలియదు. ఇప్పుడు ఆ బరబ్బా తెర మీదకి వచ్చినాడు. ఇప్పుడు ఇంతకీ బరబ్బా కూడా ఆ న్యాయస్థానంలో లేడు గాని బరబ్బా ఖైదీలోనే ఉన్నాడు. యూదులందరూ పిలాతు ఎదుట ఉన్నారు. పిలాతు సింహాసనంపై ఉన్నాడు. పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభుల వారు పెడరెక్కలు కట్టి ఉన్నాడు. ఆ సందర్భంలో పిలాతు యూదులు ప్రజల మధ్య జరిగిన సందర్భంలో జరిగిన ఆ మాటలు మనం చదువుకున్నాం. ఇది కథ కాదు, ఇది చరిత్ర, జరిగిన వాస్తవమైన సంఘటన. ఆ సంఘటనలో బరబ్బాను గురించి ఆ బరబ్బా మాట 5 సార్లు అక్కడ వ్రాయబడింది. 5 పర్యాయాలు బరబ్బా 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 అని వ్రాయబడింది. చివరి మాటలో చూస్తే బరబ్బాకు విడుదల, యేసుకు సిలువ. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సిలువ, బరబ్బాకు విడుదల. ప్రియులారా, ఈ బరబ్బా అనే మాటకు అర్థం ఏమిటంటే అబ్బ యొక్క కుమారుడు, లేక అబ్బా అంటే తండ్రి అని అర్థం. కాబట్టి తండ్రి యొక్క కుమారుడు. ఎంత మంచి పేరో చూడండి. మరి వాళ్ళ తండ్రి ఏ రీతిగా పెట్టినాడో కాని వాడికి ఆ పేరు బరబ్బా అంటే తండ్రి యొక్క కుమారుడు. మనమందరము కూడా ఎవరి యొక్క కుమారులము? పరలోకమందున్న తండ్రి యొక్క పిల్లలమే మనమందరము కూడా. ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ రంగైనా, ఏ భేదమున్నా గాని మానవులందరూ కూడా తండ్రి అయిన దేవునిలో నుండి వచ్చిన వారమే, ఆయన పిల్లలమే. ఇప్పుడు ఈ బరబ్బా స్థానంలో మనల్ని గనక పెట్టుకుంటే బరబ్బా ఎలాగూ విడుదల పొందినాడో నీవు నేను కూడా అలా విడుదల పొందినాం. బరబ్బాలో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయో ఆ గొప్పతనాలన్నీ మనలో కూడా ఉన్నాయి. బరబ్బాలో ఏ రీతి అయినటువంటి పరిస్థితులు ఉన్నాయో అయ్యే పరిస్థితులు మనలో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆరాధించడానికి ముందుగా బరబ్బాలోని కొన్ని విషయాలను మనము చూద్దాం. బరబ్బాలోని కొన్ని విషయాలు మనము ఈ ఉదయకాల సమయంలో చూద్దాం. బరబ్బాను గురించి చూడండి. మొట్టమొదటిది 27వ అధ్యాయంలోని 16వ వచనం. 27వ అధ్యాయము
మత్తయి సువార్త 16వ వచనం. ఆ కాలమందు బరబ్బా అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి ఈ ఖైదీ సామాన్యమైన ఖైదీ కాదంట. ఏ ఖైదీ అంటండి ఇతడు? ప్రసిద్ధుడైన ఖైదీ. ఏదో జేబు దొంగతనం చేసో లేకపోతే ఇల్లు దొంగతనం చేసో పట్టబడిన ఖైదీ అయితే మామూలు ఖైదీ అని అందరూ. కానీ ఖైదీకి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి పెట్టిన మాట ప్రసిద్ధుడైన ఖైదీ. ఏమిటి ఆయన ప్రసిద్ధత? ఏమి విశిష్టతలు ఉన్నాయి అతడిలో? అతడేమైనా జనం కొరకు పాటుపడినాడా? అతడేమైనా ఒక జాతి కొరకు ప్రయాసపడినాడా? జాతి కొరకు ప్రయాసపడిన కొందరిని చెరసాల్లో వేశారు. మనకు తెలుసు ఎవరైనా, జాతిపిత మహాత్మా గాంధీ గారు. అలాగే చాలా మంది ఇప్పటికీ కూడా, ఒక ప్రొఫెసర్ గారు, ఆయన పేరైతే నాకు గుర్తులేదు, ఆయన ఇప్పటికీ చెరసాల్లో ఉన్నాడు విద్యార్థుల కొరకు పాటుపడినది. అలాగని కొందరు ఉన్నారు. మరి ఈయనలో ఉన్న ప్రసిద్ధమైన కార్యాలు ఏంటయ్యా అంటే దేవుని వాక్యంలోనే మనం చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 7వ వచనం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 7వ వచనం. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బాను ఒకడు. అంటే ఈ బరబ్బా గారి యొక్క విశిష్టత ఏంటయ్యా అంటే కలహాలు పెట్టేవాడు అనమాట. కలహములో ఒకటి. రెండవది ప్రాముఖ్యమైనది ఏంటంటే అధికారులను ఎదిరించేవాడు. అధికారులకు లోబడే గుణం లేదు ఆయనకి. అధికారులను ఏం చేసే గుణం ఉంది ఆయనకి? ఎదిరించే గుణం ఉంది. మన విషయం చూస్తే మనం అధికారులకు లోబడతామా, ఎదిరిస్తామా? అధికారులను చాలా పర్యాయాలు ఎదిరిస్తూ వస్తా ఉంటాం. అధికారాన్ని ఒప్పుకోము గాని అధికారులను నిలదీస్తూ ఉంటాం. ఇక్కడ ఈ బరబ్బా కూడా ఒకటి అధికారులను ఎదిరించేవాడు. రెండవది కలహములు, ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే ఆ గొడవలలోనికి వెళ్లిపోయి ఇతడు ఆ గొడవలను ఇంకా ఎక్కువ చేసేవాడు. మూడవది ఆ గొడవలలో ఎవరైనా ఒకరినొకరు పొడుచుకుంటుంటే వీడు ఇంకా ఎక్కువ పొడుస్తూ వెళ్లిపోయేవాడు. అధికారులను ఎదిరించేవాడు, కలహాలకు పెంచేవాడు. ఆ కలహాలలో ఒకరిని ఒకరు పొడుచుకునే సందర్భంలో వీడే అధికముగా హత్యలు చేసేవాడు. ఇది ఈయన గొప్పతనం. ఇక రెండవదిగా ఈయన గొప్పతనం ఏమిటో లూకాసు వార్త 23వ అధ్యాయములో, లూకాసు వార్త 23వ అధ్యాయము 19:25. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తం. 23వ అధ్యాయము 19వ వచనం. నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. వీళ్ళరా 25వ వచనములో కూడా అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చాలమ్మ. కాబట్టి వీడు అల్లరి. ఇక్కడ మనం మార్క్స్ వార్తలో చూసినప్పుడు కలహాలలో ఉండడం మాత్రమే కాదు గాని అల్లరి చేసే జనాంగాన్ని ఎక్కువగా పోగు చేసుకున్నవాడు కూడా. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతాము, అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు లేదా గల్లత్తు చేయుచున్నారు అంటారు. మనం అందరం ఇక్కడ ఎటువంటి వారమంటే అల్లరి చేసేవారమే, గల్లత్తు చేసేవారమే. రేషన్ ఇచ్చేవాడు వచ్చాడు అనుకోండి, ఉచితంగా ఇస్తున్నా అక్కడ మనం అల్లరే చేస్తాం. వాడు డబ్బులు తీసుకొని ఇచ్చినా వాడి దగ్గర అల్లరే చేస్తాం. లైన్లో ఉండడానికి అల్లరి, తంబేయడానికి అల్లరి, ప్రతి విషయంలోనూ నువ్వు ముందంటే నేను ముందు. ఈ రీతిగా ప్రియులారా అల్లరి జనాంగం. అతడు కూడా ఎవరయ్యా అంటే 19వ వచనంలో చూస్తున్నాడు, అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తం. హత్య చేసేసినాడు. మనం హత్యలు చెయ్యము గాని హత్య చేసినట్లుగా ఏం చేస్తాం? మాట్లాడతాం. హత్య చేసినట్లుగా మాట్లాడతాం. చచ్చినంత మాట అన్నావమ్మా బాబు అని అంటారు ఒక్కోసారి. ఏమయ్యా కొట్టినా పర్లేదు కానీ చచ్చినంత మాట అన్నావేంటయ్యా అని భార్యలు అంటా ఉంటారు. నా భార్య ప్రాముఖ్యంగా అమలాపురంలో ఉండగా, నువ్వు కొట్టవు తిట్టవయ్యా బాబు, కొట్టినా బాగుంటున్నాయా, నువ్వు కొట్టవు గాని అయ్యి బాబోయ్ నీతో నువ్వు పెట్టే హింస నేను భరించలేకపోతున్నాను అనేది. రక్షించబడడానికి పూర్వం నా బ్రతుకులో ఆమెను అంత బాధ పెట్టేవాడు. అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎటువంటి వారము అంటే హత్యలు చెయ్యము గాని హత్య చేసినట్లుగా సచ్చినంత మాటలు మాట్లాడేవారం. అల్లరి చెయ్యము గాని
అల్లరి అధికముగా జరిగే స్థలాలను సృష్టించే వాళ్ళం మనమే. ఇంకా చూస్తే ఇతనిలో ఉండిన మరొక గుణం యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనం. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా ఏ దొంగ? సమయం దొంగిలించిన దొంగ కాదంట, సమయానికి రాని దొంగ కాదంట, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వకుండా దొంగిలించిన దొంగ కాదంట. ఏ దొంగ అంటే ఈ దొంగ బందిపోటు దొంగ. దారిగాస్తాడు, వెళ్లే ప్రయాణికులని దోచుకుంటాడు. వాళ్ళు మరలా ఎవరికైనా కబురు చెప్తారో మరి వాళ్ళని ఏం చేస్తాడు? చంపివేస్తాడు. బందిపోటు దొంగ. ఇతడికి ఒక ముఠా ఉంటాది. ఆ ముఠా వాళ్ళందరితో కలిసి దొంగతనాలు చేస్తాడు, హత్యలు చేస్తాడు, అల్లరి చేస్తాడు. ఇలాంటి వాడు బరబ్బా. మనం ఎలాంటి వారో ఒకసారి ఆలోచించండి. దొంగ అనే పదానికి మనం సరిపోతామా, సరిపోమా? చూడండి ఒక మాట, మలాకీ పుస్తకం ఆ పాత నిబంధనలో ఆఖరి పుస్తకం అది. మలాకీ పుస్తకములో మీరందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారని అనే మాట ఉంటుంది. అక్కడ 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. చాలండి, 9వ వచనం కూడా చదవండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. వీళ్ళారా, ఆయనలా ఒకవేళ మనం అల్లరి చేయకపోవచ్చు, హత్యలు చేయకపోవచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో పిల్లలను గాని, భార్యను గాని, తల్లిని గాని, తండ్రిని గాని, అన్నదమ్ములను గాని, ఇరుగు పొరుగు వారిని గాని హత్య చేసినటువంటి మాటలు, చూసిందిలే, చెప్పిందిలే, దాని గురించి నాకు తెలీదా, వాడి గురించి నాకు తెలీదా, ఆమె గురించి నాకు తెలీదా, అతడి గురించి నాకు తెలియదా అని ఇతరుల దగ్గర వారి గురించి మాట్లాడిన మాటలు ఎలాంటి మాటలు? హత్య చేసినటువంటి మాటలు. ఇక దొంగతనం విషయానికి వస్తే దొంగలలో ఎవరయ్యా నిజమైన దొంగలు, ఎవరయ్యా నిజమైన బందిపోటు దొంగలు అంటే క్రైస్తవులమైన మనమే. అబద్ధాలు ఆడడంలో దొంగలం, దేవుని స్థితికి సమయానికి రాని దొంగలం, దేవుని సమయాన్ని, దేవుని బలాన్ని, దేవునికి ఇవ్వాల్సిన జ్ఞానాన్ని, దేవునికి ఇవ్వాల్సిన ప్రతి భాగాన్ని దొంగిలించిన దొంగలం. కాబట్టి ఇప్పుడు బరబ్బా స్థానంలో మనం ఉండడం న్యాయమా కాదా ఒకసారి చెప్పండి. బరబ్బా స్థానము నాది అని నేను చెబుతున్నా. ఒకవేళ మీరేమో నాకు తెలియదు కానీ ఆ బరబ్బా స్థానంలో నేనున్నా. నన్ను ఇప్పుడు ఎక్కడ ఉంచినాడయ్యా అంటే ఖైదు చేసినారు, చెరసాలలో ఉండిన, బంధకాల్లో ఉండిన. ఆ బంధకాలలో ఉండిన నాకు విడుదల ఇవ్వడానికి ఇప్పుడు దేవుడు చూస్తూ ఉండినాడు. అసలు ఏ అన్యాయము చేయనటువంటి, ఏ తప్పిదము చేయనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారేమో పెడరెక్కలు విరిచి కట్టబడినాడు. దొంగని, అల్లరివాడిని, హత్య చేసినటువంటి రీతిగా మాట్లాడిన వాడినైన నన్నైతే కేవలం చెరసాలలో బంధించి ఉంచినారు. ఇప్పుడు ఈ బంధించి ఉంచిన నా పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు, బరబ్బా అనే మాట 5 సార్లు వ్రాయబడింది. 4 విషయాలు చెబుతుంది. 5 విషయాలు 5 సార్లు కలిపితే 4 ప్రశస్తమైన విషయాలు వస్తున్నాయి. మొట్టమొదటిది మనము చూసినాము ఈ 27వ అధ్యాయంలోని 16వ వచనములో, బరబ్బాను ఒక ప్రసిద్ధుడైన ఒక ఖైదీ. అంటే అతని ప్రసిద్ధత ఏంటంటే అల్లరివాడు, దొంగ, హంతకుడు, బందిపోటు దొంగ. అలాగే నా విషయంలోకి వస్తే నేను కూడా అల్లరివాడను, దేవునికి ఎదుట దొంగను, అబద్ధాలు ఆడినటువంటి వాడను, చెడ్డ మాటలు పలికినటువంటి వాడను. నా ప్రసిద్ధి ఇది. ఇప్పుడు 2వ విషయానికి వద్దాం. 2వ విషయము బరబ్బాను గురించి వ్రాయబడిన మాట. 2వ విషయం ఎక్కడుంది? మత్తయి సువార్త 27వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు పిలాతు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారు? బరబ్బానా లేక క్రీస్తనబడిన యేసునా? ఎవరినటండి? బరబ్బానా, క్రీస్తనబడిన యేసునా? యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు ఎక్కడ పెట్టినాడు? 2వ స్థానంలో పెట్టినాడు. పాపి అయిన వాడు, దొంగ అయిన వాడు, హంతకుడైన వాడి పేరు విడుదల చేయడానికి ఏ లిస్ట్ లో ఎక్కడ పెట్టినాడు? మొదటి స్థానంలో పెట్టినాడు. దేవుడు
పాపిని ప్రేమించినది ఎంతగా అంటే తన కుమారుని విడుదల కంటే పాపి అయినటువంటి నా విడుదలనే ఆయన కోరుకున్నాడు. దొంగనైన నా విడుదలనే ఆయన కోరుకున్నాడు. తన కుమారుని విడుదల సెకండ్ స్థానం ఇచ్చినాడు, రెండో స్థానం ఇచ్చినాడు. పాపి అయినటువంటి నా కొరకు ఆయన విడుదల, నన్ను విడుదల చేయడం కొరకు, నన్ను రక్షించడం కొరకు, నన్ను క్షమించడం కొరకు నాకు ఇచ్చిన స్థానం ఏంటంటే మొదటి స్థానం. అందుకే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనములో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని వ్రాయబడింది. తండ్రి అయినటువంటి ఆదామును ఏ రీతిగా మొట్టమొదటి దినాలలో ప్రేమించినాడో తన కుమారుడైన ఆదామును తండ్రి అయిన దేవుడు ఏదేనులో నుండి వెలుపటికి నెట్టివేసినప్పుడు కూడా అదే ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు లేదు. అందుకే మలాకీ పుస్తకంలో 3వ అధ్యాయంలో యెహోవానైన నేను మార్పు లేనివాడను అంటాడు. కాబట్టి రెండో విషయం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిది నేను దొంగనై ఉండగా, నేను అబద్ధికుడినై ఉండగా, నేను అల్లరివాడనై ఉండగా, హంతకుడినై ఉండగా నన్ను ఆయన ప్రేమించినాడు, చెరసాలలోనే ఉంచినాడు, చెరలో ఉంచినాడు. రెండవదిగా చూస్తే చెరలో ఉండిన నన్ను విడుదల చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉండినాడు. తన కుమారుడికేమో రెండవ స్థానం ఇచ్చినాడు. నీకు నాకు విడుదల కొరకు ఏ స్థానం ఇచ్చినాడు? మొదటి స్థానం ఇచ్చినాడు. ఇది ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మనకు తెలియజేస్తుంది. శాశ్వతమైన ప్రేమతో దొంగనైన నన్ను నీవు ప్రేమించి విడుదల చేయడానికి ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలంటూ ఆయన ఆరాధించుదాం. మూడవదిగా చూస్తే 27వ అధ్యాయం 20వ వచనం, ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించరి. ఇక్కడ విడుదల చేయడానికి నన్ను మొదటి లిస్టులో పెట్టడమే కాక మూడో విషయం ఏమి తెలియజేస్తుందయ్యా అంటే, ఈ విడుదల నన్ను విడుదల చేసినందుకు బరబ్బాను ఏం చేయాలంట? యేసు ప్రభుల వారిని ఏం చేయాలంట? సంహరించాలంట. కొన్ని చెరసాలలో పెట్టడం కాదు, ఆయనను సంహారమే, ఆయనను చంపివేయడమే, ఆయనను మరణానికి అప్పగించమని అందరూ ఏకీభవించి అక్కడ పలుకుతున్నట్లుగా యూదులు జనాన్ని ప్రేరేపించినారు. దానికి దేవుడు కూడా అనుమతించినాడు. ఎందుకంటే యెషయా గ్రంథములో 53వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 53వ అధ్యాయము 10వ వచనం, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. 12వ వచనములో, మరణము నొందునట్లుగా అతడు తన ప్రాణమును ధారబోసెను. తన కుమారుడిని మరణానికి అప్పగించి పాపినైన నన్ను, దొంగనైన నన్ను, హంతకుడనైన నన్ను, అధికారులను ఎదిరించేవాడైన నన్ను, అల్లరి జనాంగముతో కలిసి అల్లరి చేసే నన్ను ఆయన విడుదల చేయడానికి ఇష్టపడినాడు. ఆయన కుమారుడిని మరణానికి సంహరించడానికి అప్పగిస్తూ ఉండినాడు. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆలోచించు. పాపిగా ఉండగా ప్రేమించాడు, విడుదల చేయడానికి మొదటి స్థానం ఇచ్చినాడు. మూడవదిగా విడుదల చేయాలి అంటే తన కుమారుడిని దేనికి అప్పగిస్తున్నాడు? చావుకు అప్పగిస్తున్నాడు. నీ కుమారుడిని మరణానికి అప్పగించి నన్ను విడుదల చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, అందుకు నీకు వందనాలయ్యా అందాం. 4వ విషయము 27వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 21. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బానే అనిరి. 26వ వచనం, అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి ప్రభునేసుక్రీస్తు అని ఇప్పుడు దేనికి అప్పగించినారు? సిలువ వేయడానికి. కొరడాలతో కొట్టించి అనే మాట మీకు చాలా సింపుల్ గా వ్రాసేశారు. అక్కడ కొరడాలతో కొట్టించారంటే ఆ కొరడాలు ఉంటాయి కదా, దాంతో ఒక 4 దెబ్బలేసి
ఆ తర్వాత సిలువకు తీసుకెళ్ళిపోయారు. కాదండి, ఆ కొరడాలు ఎలా కొట్టారనేది మీరు చూడండి. కావాలంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఒక చిన్న మూవీ ఉంది, చూడండి, తప్పులేదు. మీరు చాలా మూవీలు చూస్తారు కదా, ఇందులో చూస్తారు, టీవీలో చూస్తారు, హ్యాండ్ రైడ్లోనూ చూస్తారు. ఒక్క మూవీ నేను చెప్తాను, అది చూడండి. ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక చిన్న మూవీ. యేసు ప్రభుల వారు బంధించబడి 39 కొరడా దెబ్బలు కొట్టబడి సిలువ వేయడం అంతే. ఆ చిన్న సన్నివేశాన్ని ఎంత తీశారు అంటే అది చూస్తే నువ్వు ఏడవకుండా ఉండలేవు. ఆ కొరడాలకున్న సీసపు గుండ్లుకి ఇంత గుండులాగా ఉంటుంది ఇనపది. ఆ ఇనప గుండుకి సీసపు కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఇలా ఉంటాయి. ఈ ముళ్ళు ఇలా ఉంటుంది, ఈ ముళ్ళు ఇలా ఉంటుంది. అది ఇలా గుచ్చుకుని చీల్చుకుంటూ వస్తారు. రక్తంతో పాటు మాంసాన్ని కూడా చీల్చుకుంటూ వస్తారు. అలాంటి కొరడాలు ఇద్దరు పట్టుకొని, ఇద్దరు రానువారు పట్టుకొని, ఒకడు ఈ వైపున ఒకడు ఈ వైపున ఉండి ఆయన వీపు పైన వేస్తే ఆ కొరడ ఇక్కడ చివర పట్టుకుని ఇలా లాగితే మాంసం ముద్ద ఈ ఈపు నుండి ఈ వైపుకి వచ్చి పడేదట. ఈ వైపు వాడు కొడితే ఈ చివర పట్టుకుని దానిని పట్టుకున్న మాంసం రక్తం వచ్చి ఈ వైపున పడేదట. నీకంటే బలంగా నేను పడతా, నీకంటే బలంగా నేను పడతానని ఒకడి కంటే ఒకడు బలంగా 39 కొరడా దెబ్బలను ఆయనను కొట్టి ఆయనను సిలువకు తీసుకెళ్ళాడు. నాకేం చేసినాడు? ఆయన విడుదలిచ్చినాడు. నేనెవరిని? అల్లరివాడిని. నేనెవరిని? అధికారులకు లోబడిన వాడిని. నేనెవరిని? దొంగని. నేనెవరిని? అబద్ధాలాడిన వాడిని. నేనెవరిని? హత్య చేసినట్టుగా మాటలు మాట్లాడిన, చెడ్డ మాటలు మాట్లాడిన వాడిని. కానీ ఆ తండ్రి నా పట్ల ఆయన ప్రేమను చూపినాడు. నాకు విడుదలనివ్వడానికి ఆయన కుమారుని 2వ స్థానం ఇచ్చినాడు. నాకు విడుదలనివ్వడానికి ఆయన కుమారుని సంహరించడానికి అందరినీ ప్రేరేపించినాడు. అందరూ కోరినట్లుగా పిలాతు నాకు విడుదలనిచ్చినాడు. నీకు నాకు విడుదలనిచ్చి ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని మాత్రం ఏం చేసినాడమ్మా? సిలువ వేసినాడు. సిలువ వేసినాడు. ఈ బరబ్బాను గురించి రోమాలో చాలా కథలు ఉన్నాయి. ఆ రోమా ఆ చుట్టుప్రక్కల చాలా కథలు ఉన్నాయి. అందులో ఒక చిన్న కథ ఏమిటంటే, ఈ యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగించినారు. ఇప్పుడు కొరడాలతో కట్టడానికి ఆయనను తీసుకువెళుతున్నారు. పెడరెక్కలు విరిచి కట్టబడిన ఆయన ఖైదీ అయినటువంటి బరబ్బాను విడుదల చేయండి అని తాకీదు వేసిన పత్రము ఖైదీకి రానువాడికి ఇచ్చినాడు. రానువాడు ఆ పత్రం పట్టుకెళ్లి చెరసాల అధిపతికి ఇస్తే చెరసాల అధిపతి వాడిని తీసి ఆ తాళాలు తీసి వాడి బంధకాలు కూడా తీసి బయటికి తీసుకొచ్చి వెళ్ళిపోరాను అంటున్నారు. నేను హంతకుడు కదా అంటున్నాడు వీడు. పోరా బయటికి, అదిగో ఆ వెళుతున్నాడే ఆయనను నీకు బదులుగా అప్పగించారు. నేను అల్లరి చేసిన వాడను అని అంటుంటే నీకు బదులుగా అతడిని అప్పగించారు. నేను దొంగని, నీ దొంగతనానికి బదులు ఆయన అప్పగించినారు. నేను హంతకుడిని, నీవు హత్య చేసినందుకు బదులుగా ఆయన అప్పగించినారా. నువ్వు వెళ్ళిపో. వాడు వెళ్ళిపోవడానికి ముందు ఆయన పక్క నుంచి వెళ్ళినాడంట. ఈయన ఎవరు? ఈయన గురించి నేను ఎరగను. ఈయనే మరియకు కుమారుడు, కన్యకు సుతుడు, వడ్లవాణి కుమారుడు, యేసు, అద్భుతాలు చేసిన వాడు, నజరేతు వాడు అని అంటే ఆయన పక్క నుంచి వెళుతుంటే యేసు ప్రభుల వారు బంధించబడి ఇలా చూసి, ఓయ్యా నీకు విడుదల. పోయినాడంట. మరలా ఒకవేళ రాను వారు పట్టుకుంటారేమో, ఇంకా నీ పైన కేసులు ఉన్నాయరా అని చెప్పని మరలా తీసుకెళ్తారేమోనని భయంతో ఈ బరబ్బా పరుగున పోతున్నాడట. ఈయనేమో ఇలా పోతున్నాడు సిలువ పట్టుకుని, ఈయనేమో ఇలా పోతున్నాడు. ఈయన గొల్గొతా వైపు వెళ్తున్నాడు. వీడేమో ఈ రోమా దేశాన్ని వదిలి చాలా మారుమూల కంటా పోయినాడట. ఎంత మారుమూల కంటే ఆయాసంతో రొప్పుతూ పరుగున ఒక చాలా దూరము పోయి ఇక పరిగెట్టలేక నడవలేక ఒక చోట పడిపోతే ఒక ముసలాం వచ్చి, ఎవరు బాబు నువ్వు? అమ్మా నేను ఒక దొంగనమ్మా, హంతకుడినమ్మా, నా కొరకు ఒక ఆయన నా శిక్ష ఆయన మీద వేసుకొని నాకు విడుదల ఇచ్చాడమ్మా, నాకు విమోచన ఇచ్చాడమ్మా, ఆయన చంపేస్తున్నారమ్మా, అది చూడలేక నేను ఇలా వచ్చేసానమ్మా అంటే,
పోనీలయ్యా, నీ కొరకు ఆయన అప్పగించుకున్నాడు, నువ్వు నా బిడ్డ లాంటి వాడు రా అని ఇంటికి తీసుకెళ్ళి నీళ్లు గంజి ఆహారం పెట్టి పోషించిందట. 1 సంవత్సరం పాటు ఆ ఇంటిలో వాళ్ళకున్న కొద్ది వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఆ ఇంటిలో ఒక బిడ్డ, ఈమె మాత్రమే ఉన్నారు. ఆ బిడ్డ కొంచెం చాలా బలహీనుడు, ఇది క్షయ వ్యాధితో ఉన్నాడట. అందుచేత ఎప్పుడు ఇంట్లో మంచంలోనే ఉంటాడు. ఈమె వ్యవసాయం చేస్తుంది. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడంటే, అమ్మ నేను చేస్తాను వ్యవసాయం అని వ్యవసాయం చేస్తూ ఆ ఇంటిని పోషిస్తుంటే ఈ రోమా ప్రభుత్వానికి రాగి గనులు ఉన్నాయట. రాగి గనులలో తవ్వకానికి జనాన్ని ఇంటింటికి వచ్చి మగవాళ్ళని తీసుకుపోయేవారట. వాడు మగవాడైతే చాలు 15 సంవత్సరాలు దాటి తీసుకుని వెళ్ళిపోవడమే. ఆ రాగి గనుల్లోకి వెళ్ళడమే కానీ తిరిగి రారటండి. రాగి గనుల్లో పని చేసి ఆ జబ్బుతో అక్కడే చనిపోతారట. వాళ్ళని అందులోనే పూడ్చిపడేస్తా ఉంటారు. వెళ్ళడమే తప్ప రావడం అనేది ఇంక మరలా లేదు. పట్టుకి సంవత్సరం ఒక 20,000 మందిని 30,000 అలా తీసుకుపోయేవారట రాగి గనులు. అలా తీసుకువెళ్ళడానికి రాను వారు ఈ ఇంటికి వచ్చినారా ఒక దినాన. ఈ పిల్లవాడు పడకలో ఉన్నాడు, ఇతడేమో వ్యవసాయం చేసుకోవడానికి పొలానికి వెళ్ళాడు. ఇప్పుడు అతను తీసుకుపోదారు అనుకుని వచ్చేసరికి వాళ్ళ ముసలమ్మ గోలు పెడుతుంది, అయ్యా అయ్యా ఒక్క కొడుకయ్యా అంటే అప్పుడు ఇతడు వచ్చినాడంట. అయ్యా అతన్ని వదిలేయండి, అతని బదులు నేను వస్తాను. నాకు బదులుగా ఒక ఆయన సిలువకి వెళ్ళాడయ్యా, చావుకి వెళ్ళాడయ్యా, మరణానికి వెళ్ళాడయ్యా, నేను అతనికి బదులుగా వస్తానంటే అందులోకి వెళ్ళిన వాడు మళ్ళా రాడురా అని అంటుంటే అదే నాకు కావాలి. నా కొరకు అక్కడి పైకెక్కిన ఆయన కిందకి దిగలేదయ్యా, మరణించాడు. నేను కూడా ఈ చిన్నవాడి కొరకు నేను వస్తానని ఆయన వెళ్ళినాడట. నా ప్రియులారా, మరలా బరబ్బా రాలేదని ఆ చిన్న కథలో చెప్పడం జరిగింది. నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? బరబ్బా స్థానం కాదా మనకి? బరబ్బావలే మనకు విడుదల ఇవ్వలేదా? బరబ్బావలే మన కొరకే యేసు ప్రభువుల వారు చనిపోలేదా? బరబ్బాను విడుదల చేయని అరిచిన ఆ జనాంగము వల్లనే ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు వాడికి విడుదలని, వాడు పాపే, వాడి దొంగే, వాడు అబద్ధికుడే, వాడు అల్లరివాడే అయినా గాని వానికి విడుదలనియని ఆ దేవాది దేవుడు చూపిన ప్రేమే నీ పట్ల నా పట్ల విమోచనగా కార్యము చేసింది. అది ఎరిగి ఉంటే కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆరాధిస్తాం. అలాగే చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. దయతో లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. ఒక పల్లవి చరణము. పల్లవి మాత్రమే పాడుకుందాం దయచేసి, సమయం లేదు. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి తన కుమారుని పంపెను. 159, 157, 159, 157. నమ్మకము కూర్చుందాం. ఆయన పంపినాడు, ఆయన కుమారుడు పంపినాడు. అది నువ్వు ఎరిగినావా? బరబ్బా స్థానము నీది నాది. ఆయన కుమారుడు 2వ స్థానం ఇచ్చినాడు. నీ విడుదల ఆయనకి ఎంత విలువైనదో చూసుకో. నిన్ను విమోచించడం ఆయన ఎంత కోరుకున్నాడో చూసుకో. నీ కొరకు ఎటువంటి ప్రేమను చూపించినాడో చూసుకో. ఒక్కసారి అది నీ జీవితంలో నిజమై ఉంటే గనక, అవును ప్రభా, బరబ్బా కంటే దారుణమైన నా బ్రతుకును ప్రేమించి నా కొరకు నీ కుమారుని అప్పగించి నాకు విడుదల చేసిన, విమోచనిచ్చినావు, నీకు వందనాలయ్యట్టు ఒక్క మాట ద్వారా ఆయన ఆరాధించి. దయచేసి అలాగా ఆరాధించటకు పరిశుద్ధాత్మ దేవుడు మనను సిద్ధపరచడు కాక. ముందుగా సండే క్లాస్ చూసేవారు 1-2 మాటల ద్వారా ఆరాధించి వెళ్తారు. ఆరాధించిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభవందనాలు. బలలో పాలిభాగం పొందడానికి ముందుగా మన సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకొని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము. ఎంత అద్భుత ధనము అనంత దైవ వరము, దివ్య గ్రంథము నేను
అద్భుత దానము, ఎంత దైవవానము, దివ్యానందము నేను కలసి యాత్ర వెళ్ళెదం. మన యాత్రా జీవితంలో పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు మనతో ఉండాలి. అది ఎంత ఆధిక్యత అంటే నేను అనేక సమయాల్లో మీకు చెప్తూ వచ్చినాను. గత దినాలలో కూడా మేము మీకు చెప్పి వెళుతూ వచ్చినాం. భీమవరం వెళ్ళాం, భీమవరం నుండి తిరిగి అమలాపురం వచ్చాం. అమలాపురంలో ఒక వివాహానికి ప్రధానానికి హాజరై వచ్చేస్తున్నాం. నేను దాసురాలు, 2 బిడ్డలు నడుచుకుంటూ వస్తుంటే ఒక భార్యాభర్తలు బండి మీద వెళుతున్నారు. వాళ్ళకు పాప కూడా ఉంది. వాళ్ళు ఆగి మీరు హెబ్రోనా అని అడుగుతున్నారు. ఎక్కడైనా రాసుందా నా ముఖం మీద, నా షర్ట్ మీద, నా వెనక? ఇక్కడ రాసలేదు కదా. ఆగి వాళ్ళు మీరు హెబ్రోనా అని అడిగినారు. ఏంటి వాళ్ళకి ఆ సంకేతం ఏమిచ్చింది? తగిలించుకున్న బైబిల్ బ్యాగ్ వేసుకున్న ఈ తెల్ల బాజ, కుటుంబముగా మేము 4. అవునండి అన్నారు. ఆగి మేము హెబ్రోనేనండి అన్నారు. అలాగా చాలా సంతోషం. మరి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగితే ఆయన అమలాపురంలోనే ఉంటున్నాము మేము అన్నారు. ఏం పేరు మీ పేరు అని అడిగితే ఆయన పేరు చెప్పారు. ఆయన పేరు ఆశారెడ్డయ్య. ఆయనకు భార్య పేరు లిల్లీ గ్రేస్, పాప పేరు శ్రీబారెడ్డి. మాది అమలాపురమే. కాకపోతే మేము ఇక్కడ అమలాపురంలో మేము జగ్గంపేటలో దేవుని పరిచర్య చేస్తున్నాం. అంటే ఆయన అన్నాడు, అలా నా అన్నగారు మీకు తెలుసా? తిరువేదిపాడు. తెలుసండి అన్నగారు, మధురు గారు అన్నారు. చాలా సంతోషం. మేము పలానా చోట 20 సెంట్లు భూమి ఇచ్చి మందిరం కట్టించాం. మా మేనత్త గారు కూడా దేవుని పరిచర్యలో ఉన్నారు అన్నారు. అయితే మీరు ఇప్పుడు దేనికి వెళుతున్నారు? హెబ్రోన్కేనా అంటే లేదండి, పెంటెకోస్తుకి వెళుతున్నాం అన్నారు. వెంటనే నా గ్రూప్లో కార్డ్స్ పెట్టుకుంటాను. మీరు కొనుక్కోరు కానీ నేను కొనుక్కుంటాను. మీరు ఒక్కటైనా కొనుక్కున్నారా? ఇవి ఏమా ఏప్సిగా నువ్వు కొనుక్కున్నావమ్మా? పెద్ద కార్డులు ఎవరింట్లో ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి? ఇవి పెద్ద కార్డులు మీ ఇంట్లో ఉన్నాయి. మిగిలిన వాళ్ళ ఇళ్లలో చాలా సంతోషం. మిగిలిన వాళ్ళ ఇళ్లలో ఎందుకు లేవు? అమ్మ పెద్ద కార్డులు పట్టుకురండి, అందరికీ ఇచ్చేస్తారు, డబ్బులుంటే తర్వాత వేస్తారు. అందరి ఇళ్లలోని ఇవి పెద్ద కార్డులు ఉన్నాయి. జోబులో కూడా మీ దగ్గర కార్డులు ఉండండి. పట్టుకెళ్ళండి. 10 రూపాయలు ఎంత కార్డు ఇది? రూపాయి. 10 కార్డులు కొనుక్కోండి, పట్టుకెళ్ళండి. మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, స్నేహితులు కలిసినప్పుడు ఈ కార్డు ఇవ్వండి. వెంటనే నేను జోబులోకి తీసి ఇచ్చి, అయ్యా ఈ సార్వత్రిక సంఘ వాగ్దానము ఈ సంవత్సరాన్ని అంటే బ్రదర్ నాకు తెలుసు అని తీసుకొని, చాలా సంతోషం బ్రదర్ అని ఆయన బండి దిగి పర్సు తీస్తున్నాడు. ఈయన పర్సు తీస్తున్నాడు అని అనుకున్నాను. నాకేదన్నా కార్డు ఇస్తాడేమో అనుకున్నాను. పర్సు తీస్తున్నాడు కానీ ఆయన అందులోంచి డబ్బులు తీసిస్తున్నాడు. నాకు వద్దు బ్రదర్, మీరు విశ్వాసం, నేను ఒక సేవకుని, నేను మిమ్మల్ని పెంచలేదు, నాకు కానుక వద్దు అంటే నా కొరకు ఇప్పుడు నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యండి అని నడి రోడ్డు మీద ఆగిస్తాను. మా పిల్లలిద్దరు ఇలా చూస్తున్నారు, దేవుడు ఇలాగ కూడా చేస్తాడా అని అడుగుతున్నాడు. ఈసీ అయినా కానుక నాకు వద్దు అని అంటే ఆయన భార్య బండి దిగిపోయి తీసుకోండి కదా, తీసుకొని మా కొరకు ప్రార్థన చేయండి. ప్రియులారా, దేవుని వాక్యము అయిన ఈ పరిశుద్ధ గ్రంథం మనతో ఉంటే జరిగే కార్యాలు, ఒకటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వాళ్ళ పేర్లు, వాళ్ళతో ఫోన్ చేయడానికి ఫోన్ నెంబరు వారు ఇస్తూ వచ్చినారు. కారణం ఏంటి? సహవాసం యొక్క మార్పు. అమ్మో, బొట్టు తీసేస్తే యేసుప్రభుల వారని తెలుసుకుంటారేమో, బైబిల్ ఎందుకంతా ఇంకేమన్నా ఉందా అని చాలా మంది బైబిల్ పట్టుకెళ్లరు. క్రైస్తవులుగా మీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దయచేసి అలా చేయకండి. ఇది అద్భుతమైన గ్రంథం. ఇది మనతో ఉంటే జరిగేవన్నీ అద్భుతాలు. సరే రండి, బలలో పాలిభాగం పొందడానికి ముందుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం అందరూ నా వెనక చెప్పండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. నిర్గమకాండము 20వ అధ్యాయము
నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అందరూ నా వెనుక చెప్పండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధురాలు పొందుతాను ఆపినైనా నా కొరకు ఈ లోకములకు వచ్చినందుకు స్తోత్రములు. అల్లరి జనాంగముతో కూడి తిరిగిన వాడను, అల్లరి జరిగిన ప్రతి స్థలాలలో పరుగులు పెట్టిన వాడను, అల్లరి మూకలతోనే సంచరించిన వాడను, చెడ్డ మాటలు అసహ్యమైన మాటలు మాట్లాడుతూ అమ్మను నాయనను అన్నదమ్ములను అక్కయ్యలను భార్యను బిడ్డలను బాధ పెట్టిన దౌర్భాగ్యుడను. నీ సమయమును నీకివ్వక, నీకివ్వవలసిన భాగములు నీకియ్యక దొంగిలించిన ఘోరమైన దొంగను. కానీ నన్ను మీరు ప్రేమించి బంధకాలలో నుండి నన్ను విడుదల చేయడానికి నీ కుమారుని ప్రక్కన నన్ను ఉంచినందుకు వందనాలు. మీ శాశ్వతమైన ప్రేమకు స్తోత్రాలు. నన్ను విడుదల చేయుటకు మీ కుమారుడిని సంహరించడానికి ప్రేరేపించి జనమందరి చేత కేకలు వేయించినందుకు స్తోత్రాలు. అధికారికి నన్ను విడుదల చేయమని ఆజ్ఞయించి నీ కుమారుడిని కొరడాలతో కొట్టించి సిలువకు అప్పగించినావు. అతడిని నలుగుకొట్టుట నీకు ఇష్టమైనది, నన్ను విడుదల చేయటం మీకు ఇష్టమైనది. ఏమి చెల్లించి నేను మీ రుణం తీర్చగలను? ఎన్ని వేల కోట్ల స్తుతులు మీకు చెల్లించిన అర్పా కంటే ఘోరమైన పాపనైన నాకు ఇచ్చిన విడుదల నిమిత్తమై సాగిలపడి మీ పాదములు ముద్దాడుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమును స్తుతించి గణపరిచి ఆరాధించి మీకే సమర్పించుకుంటూ మీ కుమారుని శరీరము తీరుటకు రక్తం త్రాగుటకు ముందుగా మరొక పర్యాయం మాతో మాట్లాడుతున్నాం. సమయం ఆశీర్వాదకరంగా వచ్చి యేసుక్రీస్తు ప్రభు నామమును స్తుతించి ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనలో పాలిభాగం పొందడానికి ముందు మనలను మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. మనల్ని పరీక్షించుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన లేఖన భాగం మినే టెకెల్ ఉపార్సి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 24. మనము మినే అనగా నీ లెక్కలు చూచితిని, టెకెల్ అనగా రాసులో చూచితిని, తక్కువగా కనబడి, ఉపార్సిన్ అనగా నీ యొద్ద నుండి ఆ రాజ్యాన్ని తీసివేయడానికి మాది పార్శీకులు తీసివేశాడు. అలాగనే నిన్ను నన్ను లెక్క చూస్తున్నాడు, ప్రతిదీ లెక్క చూస్తున్నాడు. మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడుతున్నాయి, మన కన్నీళ్లు లెక్కింపబడుతున్నాయి, మన ప్రయాణాలు లెక్కింపబడుతున్నాయి. దేవుని దగ్గర మన కొరకైన ప్రతి లెక్క ఉంది. నీ దగ్గర లేదు లెక్క. నువ్వెంత ఖర్చు పెడుతున్నావో, ఎంత సంపాదిస్తున్నావో నీకు లెక్క లేదు. కానీ ఆయన దగ్గర ఉంది. ఆయన ఎంత ఇస్తున్నాడో, ఆయనకి నువ్వెంత ఇస్తున్నావో, నీ కొరకు ఎంత దాచుకుంటున్నావో, ఖర్చు పెడుతున్నావు, అంతా లెక్క ఉంది. అయితే నీకు ఇచ్చిన సమయం, నీకు ఇచ్చిన జ్ఞానం, నీకు ఇచ్చిన బలం, ప్రతిగా నీకు ఇచ్చిన పిల్లల కొరకు కూడా లెక్క అడుగుతాడు. ఇక త్రాసులో చూస్తున్నాడు. ఆ త్రాసులో చూసే దాని దగ్గరే మనము నిర్గమకాండములోని దేవాది దేవుడి చేతివేళ్లతో రాసిన ఆజ్ఞల దగ్గరికి వెళ్ళాం. రాసిన 3 సందర్భాలలో మొదటి సందర్భము దగ్గరికి వెళ్ళినాం. మొట్టమొదటిగా చూస్తూ వచ్చినాం, ఆయనే దేవుడై ఉండాలి. ఆ విషయంలో మనల్ని చూస్తే ఆ దేవుడు అనేదేమో కింద ఉంది, మనమేమో పైకి వెళ్ళిపోయాం. అంటే ఏమైనా తేలిపోయాం. మనకు ఆయన కంటే చాలా మంది దేవుడు ఉన్నారు. రెండవది, చేసుకొనకూడదు, సాగిలు పడకూడదు, పూజింపకూడదు. ఏంటి? రూపాలు, పటాలు, ఫోటోలు, విగ్రహాలు. అవి ఇళ్లలోనూ ఉన్నాయి, హృదయంలోనూ ఉన్నాయి. అందులో కూడా తేలిపోయాయి. మూడవది చూస్తూ వచ్చినాం, నేను రోషము కలిగిన దేవుడిని కాబట్టి నా పేరు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. చాలా పర్యాయాలు అనవసరంగా నీవు దేవుడు నమ్ముకున్నావు కదా, నీవు మందిరాన్ని కలుగుతున్నావు కదా అని అవతల వారిని అంటూ ప్రభునామాన్ని అవమానిస్తాం. నాలుగవది చూస్తూ వచ్చిన విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించడానికి. ఆదివారం నీది కాదు,
నీ కొరకే ఆదివారం చేసినాడు. ఆదివారం కొరకు నువ్వు పనులు పురమాయించుకుంటున్నావు, కానీ ఆదివారము నీ కొరకు ఆయన చేసినాడు. ఈ ఆజ్ఞ ఇవ్వడానికి ముందుగానే ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చినాం. ఆయన ఆ 7వ దినాన్ని పరిశుద్ధపరిచినాడు. తరువాత కొన్ని సంవత్సరాలకి ఈయన ఈ ఆజ్ఞనిచ్చినాడు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. కానీ మనము ఆదివారాన్ని చాలా పనులకు ఉపయోగించుకున్నాం. ఆ ఆజ్ఞ విషయంలో కూడా మనం ఏమైనా తేలిపోయినాం, తక్కువగా కనబడినాం. ఇప్పుడు 5వ ఆజ్ఞకు వచ్చినాం. 5వ ఆజ్ఞ 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని. ప్రియులారా, ఈ ఆజ్ఞ ఇంతవరకు 4 ఆజ్ఞలు దేవుడు ఎవరై ఉండాలా, దేవుడిని ఎలా ఆరాధించాలా, దేవుడి నామము ఎలాగ పలకాలా, ఏ దినము దేవునికి పరిశుద్ధముగా ఇవ్వాలా అనే 4 విషయాలతో దేవునికి మానవునికి ఉండవలసిన సంబంధం గురించి 4 ఆజ్ఞలు. మరొకసారి చెప్తున్నా, గమనించండి. దేవుడు ఎవరు, ఎలా ఆయన ఆరాధించాలి, ఆయన నామం ఎలా పలకాలి, ఆయనకి ఏ దినము పరిశుద్ధముగా ఇవ్వాలి, మానవులమైన మనము దేవునితో ఎలా కొనసాగాలి, ఆయనకు నీకు ఇవ్వబడిన సంబంధముల గురించి 4 ఆజ్ఞలు. 5వ ఆజ్ఞ మానవులకు మధ్య ఉండవలసిన సంబంధం. మానవులమైన మనము తోటి మానవునితో ఎలా ఉండాలి. తోటి మానవుడు అనేసరికి మొట్టమొదటిగా మనకు అధికారులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ గుర్తుకొస్తారు. అధికారుల గురించి కానీ ఇరుగు పొరుగు వారి గురించి కానీ కాకుండా తోటి మానవులతో నీ సంబంధం ఎలా పొసగాలి అనడానికి మొట్టమొదటిగా తల్లిని తండ్రిని పెట్టినాడు. తండ్రితోనూ తల్లితోనూ ప్రతి ఒక్కరికి సంబంధం ఉంటుంది. పుట్టుకలోనే తల్లి చేతుల్లో ఉంటాం, పెరిగినప్పుడు తండ్రి చేతిని పట్టుకుంటాం. తల్లి తండ్రి బిడ్డను సాకుతూ పెంచుతూ వెళతారు. ఒకనొక స్థాయికి వచ్చాక ఈ బిడ్డ తల్లిదండ్రులను విడిచి వాడు కూడా లేదా ఆమె కూడా తల్లిగా తండ్రిగా మార్పు చెందుతూ ఉంటారు. ఈ సృష్టి పరిణామ క్రమములో దేవుడు తండ్రిని తల్లిని సన్మానించమని ఆజ్ఞయిస్తున్నాడు. కానీ విచారం ఏమిటంటే, చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యాలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడివారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. తల్లిదండ్రులకి ఈ దినాలు ఎలాగున్నారు? అవిధేయులుగా ఉంటున్నారు. పెద్ద వయసు వచ్చిన తల్లిని, పెద్ద వయసు వచ్చిన తండ్రిని ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? మూలు పడి ఉంటారు, లేకపోతే అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు. జాగ్రత్త. ఇది వరకు మన దేశంలో లేవు, మన దేశంలో ఉన్నాయేమో కానీ మన రాష్ట్రంలో లేవు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఓ తల్లి అంతా ఉంటుంది, బాబు నేను ఇంక అక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను ఎక్కడైనా జాయిన్ చేసేవా? అమ్మా నేను జాయిన్ చేయలేదమ్మా, కావాలంటే నా ఇంటికి వచ్చి ఉండిపో, నేను ఏదో చూస్తానమ్మా నేనంటే. మరి కూతురుంది, అల్లుడున్నాడు, మనవు కొడుకున్నాడు, మనవులు ఉన్నారు, 3 మనవులు. వాళ్ళు పెద్ద కుటుంబం. ఆమె అంటారు కదా, నేను వచ్చేస్తా. ఈ దినాల్లో పెద్ద వయసు కలిగిన తల్లుల పట్ల నిరాదరణ, తండ్రుల పట్ల నిరాదరణ, వారి మాట వినేవారుగా లేరు. నా ప్రియమైనటువంటి వాళ్ళ అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసినప్పుడు 6వ అధ్యాయములో శ్రేష్టమైన మాట చెప్పినాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. దేవుని కొరకైన ఆజ్ఞలు 4 అయినాయి.
ఇప్పుడు మానవులతో ఉండవలసిన సంబంధాలు చెప్పేటప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నీకేం తెలుసు? నాకు తెలిసినంత నీకు తెలిసేంటే అనేవాడు ఒకడు. నువ్వేం చదువుకున్నా నాకు చెబుతున్నావు అని తల్లిని అడిగే కుమార్తెలున్నారు. తండ్రిని తల్లిని అవమానకరంగా మాట్లాడుతున్నారు, హేళనగా మాట్లాడుతున్నారు. ఆ తండ్రికి తల్లికి బయట చాలా విలువ ఉంటుంది, కానీ ఇంటిలో కుమారులు కానీ కుమార్తెలు కానీ తండ్రిని తల్లిని విలువివ్వరు. డిఎల్ మూడీ గారు అంటారండి, పెద్ద దైవజనుడు, రాసిన పుస్తకం చదివితే నాకు ఆ మాట తెలిసింది. నేను వెలపట అనేక మంది ద్వారా గౌరవించబడడం కంటే నా ఇంటిలో నా పిల్లల చేత నేను గౌరవం పొందడమే నాకు ఇష్టం. నా పిల్లల చేత నిరాదరణ పొందడం కంటే 100 మార్లు చనిపోవడం నాకు ఇష్టం. నా పిల్లలు నన్ను గౌరవించాలని నేను కోరుకుంటున్నాను. నేను ధర్మశాస్త్రం అంతా నెరవేర్చలేకపోయినప్పటికీ నా జీవితంలో 60 సంవత్సరాల వయసులో ఆయన రాసిన మాట, నేను ఇప్పటికి జీవించిన 60 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న ఒక్క మాట, నా తండ్రిని నా తల్లిని సన్మానించాలి అని. ముందుగా చూసిన 4 ఆజ్ఞలు నీ జీవితం అంతా నిర్వర్తించగలవు. ఈ ఆజ్ఞ నీ తల్లి తండ్రి బ్రతికినంత కాలమే నువ్వు చేయగలవు. తల్లి తండ్రి చనిపోయాక ఈ ఆజ్ఞ నీ వశములో ఉండదు. ఆ తర్వాత అమ్మా మా అమ్మ నా అమ్మలో చూస్తున్నాను, మా నాన్న ఆయనలో చూస్తున్నాను. బతికుండగా అమ్మని నాన్నని నేమో గౌరవించవు, బతికుండగా అమ్మని నాన్నని వారికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వవు. చనిపోయాక మా నాన్నలాగా ఉన్నాడు ఆయన, బట్టలు పట్టుకెళ్ళి పెడతాం. మా అమ్మలాగా ఉంది, ఏవో కొన్ని ఫ్రూట్స్ పట్టుకెళ్ళి పెడతాం. ఉపకారమా? పాలస్తీనా దేశంలో కొన్ని పాశ్చాత్య దేశాలలో తండ్రిని తల్లిని అనే మాటకు అర్థం ఏంటంటే నీకంటే పెద్దవారిని, నీకంటే జ్ఞానం గలవారిని, నీకంటే అధికులుగా ఉన్నవారిని, అధికారము గలవారిని, మతాధిపతులను గౌరవించు. అంటే అతను తల్లి తండ్రిని ఎలా గౌరవిస్తాడో మతాధిపతులను, పోపులను గాని బిషప్లను గాని రెవరెండ్లను గాని లేదా ఆ సంఘ కాపరిని గాని అలా గౌరవిస్తాడట. అలాగే అధికారులను కూడా అలా గౌరవిస్తారు, వయసులో పెద్దవారిని కూడా అలా గౌరవిస్తారు. మనం ఇంట్లో మన తల్లిదండ్రులకే గౌరవం ఇవ్వము, ఇంకా పెద్దవారు వస్తే గౌరవిస్తామా? మనం చాలా మంది తల్లిదండ్రుల పట్ల నిర్దయులుగా అనగా దయలేని వారుగా ఉంటూ ఉన్నారు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో చదవండి ఒక మాట. ద్వితీయోపదేశకాండం 5:16. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం ఒకటట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు నీ తండ్రిని. ఇందాక అపోస్తలుడైన పౌలు అన్నాడు నీకు మేలు కలుగునట్లు అన్నాడు. ఇక్కడ మోషే గారు అంటున్నాడు మీకు క్షేమం కలిగినట్లు అంటున్నాడు. మేలు కలిగి దీర్ఘాయుష్ కలగాలన్నా, క్షేమం కలిగి దీర్ఘాయుష్ కలగాలన్నా ఏం చెయ్యాలి? తండ్రిని తల్లిని సన్మానం. మీరేమనుకుంటారంటే మా పిల్లల గురించి, మీ పిల్లల గురించి చెప్పడానికి ముందు మీరు చెయ్యాలి కదా. మీరు మీ తల్లిదండ్రుల పట్ల ఆ భావం కలిగి ఉంటే, మీ తల్లిదండ్రే కాదు పెద్ద వయసు కలిగిన ఎవరినైనా సరే ఆ తల్లిగాని నీ తల్లిగా నీ తండ్రిగా అధికారం కలిగిన వారిని ఎవరినైనా సరే అలా గౌరవిస్తే నీకు కూడా నీ పిల్లలు అదే గౌరవాన్ని ఇస్తారు. చూడండి, ఇదే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 16వ వచనం. 27వ అధ్యాయము 16వ వచనం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు. ఇందాకేమన్నాడు? మేలు జరుగుద్దన్నాడు, క్షేమము జరుగుద్దన్నాడు, దీర్ఘాయుష్ కలుగుతుందన్నాడు. ఎప్పుడు? తండ్రిని తల్లిని సన్మానిస్తే. తండ్రిని నిర్లక్ష్యం చేసి తల్లిని నిర్లక్ష్యం చేసి
తల్లిని దూషిస్తూ తండ్రిని దూషిస్తూ వారిని కనుక బాధ పెడితే వారు ఏమవుతారని చెప్తున్నాడు ఇక్కడ? శాపగ్రస్తులవుతారు. సామెతల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట రాసి పెట్టినాడు 20వ అధ్యాయం 20వ వచనంలో. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము మామూలు చీకటి కాదు, అదే చీకటి, కాలు చీకటి, అసలే చీకటి, అంతకంటే చిక్కటి చీకటి. ఆ చీకటిలో అతని దీపం ఆరిపోతుంది. అంటే ఏ విధమైన సహాయము ఎవరు చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు కూడా అతనికి సహాయం చేయడు. ఎందుకు చేయడు? దేవుడే కదా. ఇందాకే కదా మరి బరపాకు సహాయం చేసినాడు. బరపా దొంగ అయి ఉండగా, అబద్ధికుడు అయి ఉండగా, అల్లరివాడు అయి ఉండగా, అంతకుడు అయి ఉండగా బరపాను విడుదల చేసినవాడు నిన్ను నన్ను ఎందుకు సహాయం చేయడు? నువ్వు నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టినావు కాబట్టి, నువ్వు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టినావు కాబట్టి, నీ తండ్రిని దూషించినావు కాబట్టి, నీ తల్లిని అవమానించినావు కాబట్టి. తల్లిదండ్రులను బాధ పెట్టేవారు ఒక మాట ఎప్పుడైనా గుర్తు చేసుకునండి. నీ చిన్నతనంలో నీకు జబ్బు చేసింది, నీ చిన్నతనంలో నీకు చాలా సార్లు జబ్బు చేస్తూ వచ్చింది. ఆ దినమంతా నీ తల్లి ఎంత బాధపడతా వస్తుందో ఒకసారి ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకో. భుజంపై వేసుకొని తిరుగుతూ ఉంటుంది నువ్వు ఏడుస్తుంటే, నువ్వు నిద్రపోకపోతుంటే ఇసురుతూ ఉంటుంది, నువ్వు తినకపోతే బ్రతిమాలు తినిపిస్తుంది. నీ కొరకు ఆ రోజు రాత్రి నిద్ర కూడా మానుకుంటుంది. భర్త గాని నీ నాయనమ్మగా నమ్మమ్మగా నమ్మ, నువ్వు కొంచెం సేపు జారబడు, నేనుంటానులే బిడ్డగారి దగ్గర లేదా పిల్ల దగ్గర అంటే, లేదమ్మా లేదమ్మా నేనే ఉంటానమ్మా అని తన ప్రాణాన్ని ఆయాసపరచుకుంటూ నా బిడ్డకు వచ్చిన ఈ జబ్బు నాకు రావాలి, నా బిడ్డకు వచ్చిన ఈ బలహీనత, ఈ చెవిపోటు, ఈ కన్ను నొప్పు, ఈ కడుపు నొప్పు, ఈ కాలు బాధ, ఈ రక్తము కారుతున్నది, ఇది నాకు రావాలి. నిజంగా తల్లి ఈ బిడ్డ ఆరోగ్యవంతుడు అవుతాడు, ఈ పిల్ల ఆరోగ్యవంతురాలు అవుద్ది. కానీ ఆ తల్లి మాత్రము వీడికి లేదా ఈమెకి పరిచయం చేసేసి ఇలాగైపోతాడు. ఏంటమ్మా పిల్లోడి మీద బెంగ ఒక పక్క పరిచయం చేసు. ఎప్పుడైనా గుర్తు తెచ్చుకున్నావా? నా తల్లి నాకు గుర్తొచ్చిన ప్రతిసారి అదే మాట గుర్తొస్తుంది. నా తల్లి కొంగు చాటుకి వెళ్ళేవాడిని, మా అమ్మ 2 కాళ్ళు మయ్యానికి వెళ్ళిపోయేవాడిని, మా అమ్మ దగ్గరే ఉండేవాడిని, అమ్మ కొడుకు అని అంటూ ఉండేవారు. మా నాయన కూడా ఎప్పుడు నన్ను కొట్టి అడగడు ప్రియులారా. కానీ వాళ్ళని చివరి నిమిషం వరకు కూడా వాళ్ళకి మన్నన చేస్తూనే వచ్చిన నీ బ్రతుకులో ఉందా? గుర్తు పెట్టుకుంటున్నావా? తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావా? గౌరవిస్తున్నావా? ఇది వరకు ఉత్తరాలు, ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఎక్కడో ఉందన్నమా అమ్మ, ఎక్కడో ఉందన్నమా అన్న. ఏ అమ్మకు ఫోన్ చేసి ఎప్పుడైనా మాట్లాడినావా? అమ్మతో ఎప్పుడైనా అమ్మా ఎలా ఉన్నావమ్మా, టయానికి తినమ్మా అని ఎప్పుడైనా ఒక చిన్న మాట ఫోన్ చేసి మాట్లాడావా? ఒక్కసారి చేసి చూడు, మీ అమ్మ ఎంత ఆనందపడతాదో. ఒక్కసారి మీ అమ్మతో ప్రేమగా మాట్లాడి చూడు, మీ నాన్నతో ప్రేమతో మాట్లాడి చూడు, అది ఎంత సంతోషిస్తారో. అప్పుడు నీకు మేలు, అప్పుడు నీకు క్షేమం, అప్పుడు నీవు దీర్ఘాయుష్యం పొందుతావు. లేకపోతే శాపం, కారు చీకటిలో దీపం ఆరిపోవడం. అంతేకాదు వాళ్ళ కళ్ళు లోయ కాకులు పీకుతాయని కూడా రాయబడింది. వాళ్ళకి ఎన్నో నష్టాలు ఈ సామెతల గ్రంథంలో రాయబడుతూ వచ్చినాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోసేపు, అబ్షాలోము ఇద్దరిని మీరు చూడండి ప్రియులారా. యోసేపు అయితే అమ్మివేయబడినాక, ఐగుప్తులో రాజు అయ్యాక రాజవస్త్రాలు ధరిస్తున్నాడు, రాజు ఉంగరం పెట్టుకున్నాడు, రాజు యొక్క గొలుసు ఆయన మెడలో ఉంది, 2వ రథం మీద ఊరేగుతూ వస్తున్నాడు. కానీ యాకోబు తన యొక్క మిగిలిన వారితో 70 మందితో ఐగుప్తుకు వస్తే గొర్రెల కాపరి వేసుకునే వస్త్రాలు వేసుకున్న యోసేపు యాకోబు దగ్గరికి రాజవస్త్రాలు ధరించినటువంటి యోసేపు పరుగును పరిగెట్టుకుని వెళ్తున్నాడు తండ్రి దగ్గరికి. ఐగుప్తీలందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇలా పరిగెడుతున్నాడు? వాడేమో గొర్రెలు వస్తుంది వాడి దగ్గర. తండ్రి దగ్గరికి వెళ్ళి కౌగిలించుకున్నాడు.
వీళ్ళరా ఒక తల్లట చాలా కష్టపడి చదివించిందట. చాలా కష్టపడి చదివించి 5 పిల్లలు, తండ్రి చాలా ఇదిగా ఉంటున్నాడు. ఈమె బట్టలు ఉతుకుతూ ఆ బిడ్డలను చదివిస్తే పెద్దవాడు చాలా ప్రయోజకుడిగా బాగా చదువుతున్నాడని పాస్టర్ గారు కూడా మీరు చాలా మంచివాడు అవుతాడు అనుకుంటే, ఒక దినాన వాడు సాయంకాలం 4 గంటల సమయంలో వాళ్ళది ఒక చిన్న గుడిసె లాంటి ఇల్లు, తాటాకి ఇల్లు. ఆ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ వాడు మాట్లాడుకుంటుండగా వాళ్ళ స్నేహితుడు సైకిల్ తొక్కుంటూ వస్తున్నాడట. వాడిని చూసి వీడు వాళ్ళ అమ్మకు దూరంగా వెళ్ళిపోయాడు. వాడు అంత దూరం నుంచి చూస్తున్నాడు వాళ్ళ అమ్మతో మాట్లాడాడు. వీడికి కొంచెం దూరం వెళ్ళిపోయాక స్నేహితుడు వచ్చి ఏంట్రా అంటే వీళ్ళు కొంచెం సేపు అంత దూరంలో మాట్లాడుకున్నారు. వాడు వెళ్ళిపోయాడు. ఇది పాస్టర్ గారు చూస్తున్నారు పక్కన. ఆ తర్వాత మరుసటి రోజున స్కూల్లో వీడు అడిగినాడు కదా, నిన్న నువ్వు ఇంటిగా నిలబడినావు, ఆమె దాంతో మాట్లాడుతున్నావు, ఆమె ఎవర్రా అంటే, ఆమె మా బట్టలు ఉతికి, ఆమె మా చాకలు, ఆమె మా బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఎవరు? స్వయంగా కురవాడి తల్లి. స్నేహితుడి దగ్గర ఏం చెప్తున్నాడు? మా బట్టలు ఉతికి ఆమె, మా చాకలు ఆమె. ఈ మాట వీడితో ఇంకో స్నేహితుడు విన్నాడంట. వాడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంకులు వాడు వాళ్ళ అమ్మని చాకలామే బట్టలు ఉతికామే అని చెప్పాడు. పాస్టర్ గారికి ఎంత బాధ వేసిందంటే, వీడు చాలా ప్రయోజకుడు అవుతాడు అనుకున్నాడు, కానీ వీడు భ్రష్టుడు అవుతాడు రాంగంటే. అంచెలంచెలుగా వాడు చదువైతే ఉంది, జ్ఞానమైతే ఉంది, ఉద్యోగం అయితే ఉంది, కానీ ఆ తరువాత దినాలలో వాడు భ్రష్టుడే అవుతూ వచ్చినాడు. ప్రియులారా, ఈ దినాన నేరస్తులుగా జైలులో అనుభవిస్తున్న ఖైదీలను, ఉగ్రవాదులుగా ఉన్నవారిని, తీవ్రవాదులుగా ఉన్నవారిని మానసిక శాస్త్రజ్ఞులు పరిశోధించి వాళ్ళని అడిగిన కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? నీవిలా అయినావు, దీనికి మొట్టమొదటి కారణం ఎక్కడ నుండంటే తల్లిని తండ్రిని బాధ పెట్టడం వచ్చా, ఆ తర్వాతే ఈదులో వారిని బాధ పెట్టడం నేర్చుకున్నా. ఎవరైనా సరే తల్లిని తండ్రిని సన్మానించకుండా బాధ పెట్టిన వారు చరిత్రలో బాగుపడిన సందర్భము గాని, మేలు జరిగిన సందర్భము గాని, క్షేమం పొందిన సందర్భము గాని, దీర్ఘాయుషు పొందిన సందర్భము గాని లేదు. ఇది దేవుని వాక్యం. తండ్రిని తల్లిని సన్మానించిన వారు రాజదుస్తులు ధరించుకుని కూడా ఎక్కడికి పరిగెట్టినాడు? గొడ్రెళ్ళకు పరిపే ఆ యాకోబు గారి దగ్గరికి, ఆ అన్నల దగ్గరికి పరిగెట్టి ఇలా కౌగిలించుకున్నాడు. ఒక ఆమె కట్టెలు అమ్ముకుంటూ తన కుమారుని చదివించిందట. అతడు చాలా మంచి చదువుకున్నాడు. ఆ కాలేజీ యానివర్సరీ రోజుని, అమ్మ నువ్వు తప్పకుండా రావాలి అని ఉత్తరం రాస్తే, బాబు ఉన్న ఒక్క వస్త్రము కూడా చిరిగిపోయి పాడైపోయింది, నీ ఫీజుల కొరకు నేను వస్త్రాలు కొనుక్కోలేదయ్యా, అది కుట్టుకొని కడుతున్నా, ఇంకా రాలేదయ్యా అంటే, అమ్మా నీ గౌడి ఎలా ఉన్నా పర్వాలేదమ్మా, నీ వస్త్రం ఎలా ఉన్నా పర్వాలేదు, రా అమ్మా అని బతిమాలతో ఉత్తరాలు రాస్తే వచ్చిందట. వచ్చినప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళి అతడు ఆ స్టేషన్కి వెళ్ళి తీసుకొని వచ్చి కాలేజీలో ఆ జరుగుతున్న ఫంక్షన్ హాల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఈ పక్క జనం మధ్యలో నుండి నడుచుకుంటూ వెళ్ళి ఎదరు కూర్చోబెట్టిన కుర్చీల్లో తల్లిని కూర్చోబెట్టుకుని అందరూ ముక్కులు మూసుకున్నారు. ఎందుకంటే వాసన వస్తుంది ఆ వస్త్రములో నుండి. ఆ తర్వాత ఆ బిడ్డ వెళ్ళి స్టేజ్ మీద నిలబడి ఆ బిడ్డ చేయవలసిన లాస్ట్ మాటలు నా బిడ్డే మాట్లాడాలి. అన్ని మాట్లాడాక అతడికి ఇస్తున్నటువంటి బహుమతులు, ప్రైజులు అన్ని తీసుకొని అవన్నీ పట్టుకొని కిందకి దిగమ్మా, ఇవన్నీ నీవే, నీవును బట్టినమ్మా ఇవన్నీ నేను పొందాను, నీవు లేకపోతే ఇవేమీ నాకు లేవమ్మా, ఇవన్నీ నీవి అని ఆ తల్లి దగ్గర నిలబెట్టి తల్లిని ఇలా హత్తుకొని ఇస్తుంటే అందరూ కూడా ఇతడుగా నిజమైనటువంటి తండ్రిని తల్లిని సన్మానించేవారు. అబ్షాలోము తండ్రిని బాధ పెట్టాడు. అబ్షాలోము చాలా అందగాడు. అబ్షాలోము చాలా ధనవంతుడు, తండ్రి ప్రేమించిన కుమారుడు. కానీ తండ్రిని బాధ పెట్టాడు, చనిపోయాడు. ఒక స్తూపం, ఒక స్తంభం కట్టారు. యూదులు ఇప్పటికీ అంటారంట, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక రాయి ఆ స్తంభం మీద వేసి రండిరా, వాడిలాంటి భ్రష్టుడు లేడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నాకు ఇవాళ మా అమ్మ లేదు, మా నాయన లేడు, నేను ఎవరిని సన్మానించను?
అందుకే తల్లిదండ్రులు బ్రతికున్న ప్రతి ఒక్కరు జీవిత కాలంలో వారు ఉండినంత కాలం వారిని గౌరవించండి, వారిని మర్యాద చేయండి, వారిని మన్నన చేయండి, వారిని తిరస్కరించకండి, వారిని హేళన చేయకండి, వారిని అవమానించకండి, వారిని అగౌరవపరచకండి. ఒకవేళ వారు మహిమలోనికి హెచ్చించబడితే వారి వయసు కలిగిన వారిని, అధికారం కలిగిన వారిని, ప్రభు బిడ్డలను ఆ రీతిగా తల్లిగా తండ్రిగా సన్మానించండి, తృణీకరించండి. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞ. నీకు మేలు కలిగింది, నీకు క్షేమం అవుతుంది, నీకు దీర్ఘాయుషు పొందుతావు, మోకాళ్ళ మీద కొత్త 5 ఆజ్ఞలనిప్పటికీ దేవుని కృపను బట్టి త్రాసులో పెట్టి చూస్తున్నాడు ఆయన. మనం ఎలాగున్నాం, మనం ఏ రీతిగా ఉండినా తండ్రిని తల్లిని సన్మానిస్తున్నామా, గౌరవిస్తున్నామా? ఒక ఆయన నేను చూశాను, ఆయన కింద ఉంటున్నాడు, తన తండ్రిని తల్లిని పైన ఉంచుతున్నాడు. వారికి కరోనా వస్తుందని వెలపటికి వెళ్లకుండా అన్ని వారే కొని తీసుకొచ్చి తల్లి తండ్రికి చూస్తూ ఉన్నారు. వాళ్ళేమో మమ్మల్ని బయట కుదురు, మేము బయట తిరిగి వస్తామంటే వద్దమ్మా, వద్దు నాయన, మీరు ఇంట్లో ఉండండి, అన్నీ చూస్తా. వాళ్ళకి టీవీ పెట్టించాడు, ఫ్యాన్ పెట్టించాడు, అన్ని కల్పించి అన్ని సౌకర్యాలు. వాళ్ళు ఒకసారి ఈయనను బాధ పెడితే ఈయన ముక్కుకుంటాడు, మూలుగుతాడు, కానీ వాళ్ళని ఏమీ అనడు. అందుకే ఆయనకి ఏం జరుగుతుంది? దేవుని వాక్య ప్రకారం మేలు జరుగుద్ది, క్షేమము జరుగుద్ది, దీర్ఘాయుషిస్తాడు. నీవు ఒక్కసారి పరీక్షించుకుందాం, ఒక్కసారి మనల్ని పరిశీలించుకుందాం. ఎవరిస్తున్న బిడ్డలారా, తండ్రులు ఉన్నటువంటి వాళ్ళారా, తల్లులు ఉన్నటువంటి వాళ్ళారా, పెద్ద వయసు కలిగిన అన్నలారా, అక్కలారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. తిరుపులు శరాబులు చేత నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానముల ద్వారా కొనియాడి పూజించి ఆరాధించి కీర్తించబడుతున్న దేవాది దేవుడిని భూమి మీద ఎన్ని కలిగిన వారు అయోగ్యులము, అవిధేయులము, అన్యాయస్తులము, అపవిత్రులము, పాపము చేత అపరాధము చేత పట్టబడి నాశనం నరకం అగ్నిగుండానికి మాత్రమే పాత్రలైన మమ్ములను బరబ్బావలే మా కొరకు మీ కుమారుడిని అప్పగించి మీ కుమారుడిని సంహరించడానికి, సిలువ వేయడానికి, కొరడలతో కొట్టడానికి మీకు ఇష్టమై మమ్మల్ని విడుదల చేసినందుకు స్తోత్రాలు. మా పాపమును క్షమించినందుకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రాలంటూ ఆరాధించిన నీ పిల్లలందరినీ దీవిస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, వారి కుటుంబ సమృద్ధుల నుండి మీ ఇంటి సమృద్ధికి తీసుకొచ్చిన కానుకల కొరకు, అర్పణల కొరకు, దశమభాగముల కొరకు వందనాలు చెల్లిస్తూ, వారు అణచి కుదిరించి దిగజారినట్లుగా ఎవరు సడుగు కొనకుండా ఇంటికి తీసుకొచ్చినారు వారికి కూడా మీరు అణచి కుదిరించి దిగజారునట్లుగా ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత దీవులను అనుగ్రహించి పెట్టవలసిందిగా బ్రతిమాలుకుంటూ, మహిమను మీకు ఆరోపిస్తూ, సమయాల కొరకు ఆయన సంపూర్ణమైన ఆరోగ్యమును, అలాగే జోసఫ్ కొరకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఇచ్చి నీ ఇంటిలో నీ పిల్లలుగా నీ చేతి సాధనాలుగా వారి ఇంకను ఆశీర్వదించి భవిష్యత్తు కొరకు, వివాహాల కొరకు బిడ్డలు సిద్ధపరచమని మీకు వందనాలు చెల్లిస్తూ, తిరిగి నీ పిల్లలు వెళుతుండగా వారిని మీ దీవెనలతో ఆశీర్వాదాలతో నింపి పంపుతూ రమ్మని మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి సమర్పించుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో నివాసులందరికీ తోడైండును గాక. ఆమేన్. మనందరికీ వందనాలు. దయచేసి ఒకరికొకరు ప్రైజ్ లాగా చెప్పుకొని ఇవ్వండి.